హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. సో ఇవాళ మార్నింగ్ టెర్రస్ పైకి రాగానే చాలా వాటర్ లిల్లీస్ బ్లూమ్స్ కనపడ్డాయి. ఆ బ్లూమ్స్ ఏంటి అనేది మనం చూద్దాము. ఇది చూడండి, దీని పేరు వచ్చేసి రిషి అన్నమాట. మంచి వాయిలెట్ కలర్లో ఉంది. అండ్ మొగ్గలు కూడా చూడండి అసలు ఎంత బాగా వస్తున్నాయో. అంటే మనకు ఈ ట్రాపికల్స్తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఫ్లవర్ పూసిపోగానే ఇంకొకటి ఆటోమేటిక్గా బ్లూమ్ అవుతూనే ఉంటుందన్నమాట. సో మనకు ఒక ఫ్లవర్ పూయగానే నెక్స్ట్ బడ్ అనేది రెడీగా ఉంటుందన్నమాట బ్లూమ్ అవ్వడానికి. ఇప్పుడు చూడండి, మీరు దీంట్లో చూసినట్టయితే ఆల్మోస్ట్ చిన్నవి కూడా మనకు 2 బడ్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇవి చూడండి, మొత్తం టోటల్ 4 బడ్స్ కనిపిస్తున్నాయి మనకు దీంట్లో. మీరు పాట్ సైజ్ కనుక చూసినట్టయితే నేనైతే ఇదైతే ఒక 6 ఇంచ్ పాట్లోనే పెట్టానండి. అయితే ఇవాళ మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ కవర్ చేద్దాం. అదేంటంటే ట్రాపికల్ వాటర్ లిల్లీస్కి అసలు ఫర్టిలైజేషన్ అవసరమా అనేది మనం చూద్దాం. ట్రాపికల్ వాటర్ లిల్లీస్కి అసలు ఫర్టిలైజేషన్ అనేది అవసరమా, ఇవి ఎప్పుడు పూస్తూనే ఉంటాయి కదా అని డౌట్ మీకు వస్తూ ఉండొచ్చు. మనము దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దామండి. అండ్ ఇంకొకటి కొత్త పువ్వు పూసింది, అది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఈ పువ్వు చూడండి, అసలు బేబీ పింక్లో ఎంత బాగుందో. కాకపోతే ఏంటంటే ఇది ఫస్ట్ బ్లూమ్ అనమాట, అందుకోసమే దీని కలర్ కూడా అంత బ్రైట్గా లేదు. అండ్ ఫ్లవర్ సైజ్ చూసినట్టయితే మీరు నా 2 ఫింగర్స్ అంత మటుకు ఉంది ఈ ఫ్లవర్ అంతే. యాక్చువల్గా అయితే ఈ ఫ్లవర్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి. చూద్దాం దీంట్లో కూడా ఇంకేమన్నా బడ్స్ వచ్చాయా ఎక్స్ట్రా అనేది. మొగ్గలైతే ఏమీ కనిపించట్లేదు. ఇదైతే ఫస్ట్ బ్లూమ్, ఈ సీజన్లో ఇదైతే ఫస్ట్ బ్లూమ్ అండి. అండ్ ఇంకొకటి కూడా పూసింది, అది కూడా చూపిస్తాను నేను మీకు. అండ్ ఇది చూడండి, ఇది కూడా మంచి పింక్లోనే ఉంది. అది బేబీ పింక్లో ఉంటే ఇది కొంచెం బ్రైట్ పింక్లో ఉందన్నమాట. ఈ బ్లూమ్ కూడా చూడండి అసలు ఎంత చిన్నగా ఉందో అసలు. యాక్చువల్గా ఇవి ఏంటంటే సీజన్ స్టార్టింగ్లో ఫస్ట్ వచ్చే బ్లూమ్స్ అన్నమాట. ఫస్ట్ వచ్చిన బ్లూమ్ సైజ్ ఎప్పుడు కూడా చిన్నగా ఉంటుందన్నమాట. అండ్ మనకు ఏంటంటే ఇది ప్రాపర్గా పెటల్ స్ట్రక్చర్ కానీ ఏది కానీ ఫామ్ కాదు. సో మనము ఫస్ట్ బ్లూమ్ వచ్చినప్పుడే ఏంటిది ఇలా వచ్చింది అని కంగారు పడకుండా ఒక 2-3 బ్లూమ్స్ వచ్చేంత వరకు చూస్తే మనకు ఆ ఫ్లవర్ ఏంటి, ఎంత సైజులో వస్తుంది, అసలు ఎంత పొటెన్షియల్ గ్రోత్ ఉంటుంది ఆ ఫ్లవర్కి అనేది మనకు అర్థమవుతుందండి. అండ్ ఇంకొకటి ఎల్లో బ్యూటీ చూపిస్తా అండి ఇవాళ మీకు నేను. అండ్ ఇప్పుడు ఈ పువ్వు చూడండి, ఇది వచ్చేసి సెకండ్ బ్లూమ్ అనుకుంటా ఈ పూయడము. ఇది కూడా చూడండి ఎంత బాగుందో అసలు. దీని కలర్ అనేది ఎంత బ్రైట్గా ఉందంటే మంచి లెమన్ ఎల్లో కలర్లో ఉందండి. అండ్ మీరు దీని పాట్ సైజ్ చూసినట్టయితే కూడా మనకు 6 ఇంచ్ పాట్లోనే పెట్టానన్నమాట. అండ్ ఇది కూడా అసలు ఎంత బాగా పూస్తుందంటే నా దగ్గర అయితే ఎప్పుడు చెట్టు మీద 1-2 పూలు ఉంటూనే ఉంటాయండి. బాగుంది కదా. అండ్ ఇక్కడ కూడా సేమ్ అదే ఫ్లవర్ అన్నమాట. ఇదైతే మనకు అవైలబుల్గా ఉందండి సేల్కి. ఒకవేళ ఎవరికన్నా కావాలి అని అంటే నాకు పింక్ చేయండి. అండ్ ఇది ఒక ఫ్లవర్ చూడండి, అసలు ఇవాళ దీని సైజ్ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. అయితే ఇది వచ్చేసి ఈ సీజన్లో 4th బ్లూమ్ అనుకుంటా అండి. చూడండి అసలు సైజ్ అనేది ఎంత పెద్దగా, అంటే మనకి ఫస్ట్ బ్లూమ్కి 4th బ్లూమ్కి మీకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసేసి మీకు ఈ వీడియోలో అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. మనకు బ్లూమ్స్ వస్తున్న కొద్దీ ఏమవుతుందంటే ప్లాంట్ అనేది హెల్దీగా అవుతుంది అండ్ ఫ్లవర్ పొటెన్షియల్ అనేది పెరుగుతుంది అనమాట. ఇంకా కొన్ని బ్లూమ్స్ తర్వాత దీని సైజ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుందండి. మీకు నేను దీని పాట్ చూపిస్తాను చూడండి, ఇంకా ఎన్ని మొగ్గలు ఉన్నాయో అసలు రెడీగా బ్లూమ్ అవ్వడానికి మనకు. ఇది వచ్చేసి 12 ఇంచ్ పాట్లో ఉందండి ఈ ప్లాంట్ అనేది. సో 12 ఇంచ్ పాట్లో మీకు ప్లాంట్ అనేది ఎంత హెల్దీగా కనిపిస్తుంది. నార్మల్గా మనం 6 ఇంచ్ పాట్లో పెట్టిన దానికన్నా కూడా 12 ఇంచ్ పాట్లో ఏంటంటే ప్లాంట్ అనేది కొంచెం సెటిల్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే రూట్స్ అనేవి ప్రాపర్గా ఫామ్ అయిన తర్వాతనే మనకు బ్లూమింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో రూట్స్ అనేది మంచిగా ఫామ్ చేసుకొని ఇప్పుడు మీరు దీని
లీవ్స్ సైజు చూసినట్టయితే ఈ స్టెమ్స్ కూడా చూడండి అసలు ఎంత లావుగా ఉన్నాయి. మనం నార్మల్గా 6 ఇంచ్ పాట్లో కంపేర్ చేస్తే కనుక ఇవైతే చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ప్లాంట్ కూడా చాలా హెల్తీగా కనిపిస్తుంది మనకు. అదేవిధంగా మనకి బ్లూమ్స్ కూడా చాలా పెద్ద సైజులో వస్తున్నాయి. సో నన్ను అడుగుతూ ఉంటారు అందరూ, మనం 6 ఇంచ్ పాట్లో పెట్టుకోవడం బెటరా 12 ఇంచ్ పాట్లో పెట్టుకోవడం బెటరా అంటే, నార్మల్గా ఏంటంటే నాకు ఇప్పుడు కొంచెం స్పేస్ అనేది ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను ఇలా 6 ఇంచ్ పాట్స్లో పెట్టేస్తున్నాను. అంటే నాకు ఒక్క టబ్లో ఒక 3 వెరైటీస్ పడతాయన్న ఉద్దేశంలో నేను అలా పెడుతున్నానండి. కానీ మీరు కనుక నార్మల్గా పెట్టుకోవాలి అని అనుకుంటే ఒక 10 ఇంచ్ పాట్ సైజ్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. 10 ఇంచ్ పాట్లో అయితే చాలా బాగా వస్తాయి. అండ్ ఒక్క టబ్లో ఒక్క ప్లాంట్ మాత్రమే పెట్టాలండి. మనం మల్టిపుల్ ప్లాంట్స్ పెడితే మాత్రము ఒక్క ప్లాంటే బాగా పెరుగుతుంది, మిగతావన్నీ డల్ అయిపోతాయి. సో ఎప్పుడు కూడా మనం 3-4 ప్లాంట్స్ పెడితే కనుక అందులో ఒక్కటి మాత్రమే డామినేట్ చేస్తుంది అనమాట ప్లాంట్ అనేది. అండ్ వీటికి ఏంటంటే స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు చూడండి అసలు దీని లీఫ్ అనేది ఇంత పెద్దగా అయిపోయింది, ఎక్కడికో స్ప్రెడ్ అయిపోయింది. సో ఏంటంటే మనకు ఎంత స్పేస్ ఇస్తే అంత బాగా పెరుగుతాయి అన్నమాట. మీరు పాట్ సైజ్ చిన్నగా తీసుకున్నా కూడా స్పేస్ అనేది చాలా చాలా మేజర్ ఫ్యాక్టర్ అన్నమాట ఈ వాటర్ లిల్లీస్కి. అయితే ఇప్పుడు మనము ఇంకొక పాయింట్ కవర్ చేద్దామండి ఈ వీడియోలో. ఇప్పుడు ఇది చూడండి, ఇందాక మనం చూసిందేమో 12 ఇంచ్ పాట్ అండ్ ఇప్పుడు మనం చూసేదేమో 6 ఇంచ్ పాట్. ఈ సైజ్ చూస్తున్నారు కదా మీరు, అది కొంచెం పాట్ చాలా బరువు ఎక్కువ ఉండి నాకు ఒక్క చేతితో లేపడం రాలేదండి. ఇప్పుడు దీని సైజ్ అయితే చూడండి, దీంట్లో కూడా మొగ్గలు బాగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కంపారిటివ్గా దాంట్లో ఉన్న ఫ్లవర్ సైజ్కి ఇప్పుడు దీంట్లో ఉన్న ఫ్లవర్ సైజ్కి మీకు డిఫరెన్స్ అనేది ఉట్టిగానే తెలిసిపోతుంది కదా. మనకేంటంటే ఫ్లవర్ సైజ్ అనేది కొంచెం చిన్నగా వస్తుందండి కంపారిటివ్గా. సో ఇంకొకటి ఏంటంటే మనము వీటికి ట్రాపికల్ వాటర్ లిల్లీస్కి ఏంటంటే ఇలా చిన్న పాట్స్లో పెట్టుకున్నప్పుడు ఈ మెయిన్గా మనకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే టైం టు టైం మనము వీటిని రిపోర్ట్ చేసుకుంటూ ఉండాలండి. ఇంత చిన్న పాట్లో పెడతాం కాబట్టి దీనికి మనకు సాయిల్లో న్యూట్రియంట్స్ అనేవి కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. అండ్ ఇంత చిన్న పాట్లో పెట్టినప్పుడు మనం పెద్దగా ఫర్టిలైజేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదండి. మనం ఎట్లాగూ పెట్టడానికి రెడ్ సాయిల్ యూజ్ చేస్తాం కాబట్టి దానిలో ఉన్న న్యూట్రియంట్సే వీటికి బాగా సరిపోతాయి. సో మనకు గా వీటికి ఫర్టిలైజేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. అందుకే మనకేంటంటే చిన్న పాట్స్లో పెడితే ఫ్లవర్ సైజ్ అనేది చాలా చిన్నగా వస్తుందన్నమాట. అదే ఇప్పుడు 12 ఇంచ్ పాట్ కానీ 10 ఇంచ్ పాట్లో కానీ మీరు చూసినట్టయితే మనకు వాటిలో కంపల్సరీగా 15 డేస్కి ఒకసారి ఫర్టిలైజేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి. ఎందుకంటే మనకు ప్లాంట్ స్టెబుల్ అయ్యేసరికి ఆ సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ అయిపోతాయి అండ్ దానికి బ్లూమింగ్కి అది హెల్ప్ అవ్వదు అనమాట. సో అడిషనల్ ఫర్టిలైజేషన్ యాడ్ చేయడం కోసము మనం ఏంటంటే 15 డేస్కి ఒకసారి కంపల్సరీగా దానికి న్యూట్రియంట్స్ అనేవి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. మనం జనరల్గా వాటర్ ప్లాంట్స్కి ఇచ్చే ఫర్టిలైజేషన్ అనేది ఏమై ఉండాలి అని అందరికీ మెయిన్గా డౌట్ వస్తుందండి. కొంతమంది ఏం చేస్తారు, బనానా పీల్ పెట్టొచ్చు అంటారు, లేకపోతే కొంతమంది ఏంటి కౌడంగ్ డ్రైడ్ కౌడంగ్ పెట్టొచ్చు అని అంటారు. అది డిపెండ్స్ అండి, మీకు ఏంటంటే ఏది అవైలబుల్గా ఉంటే మీరు ఆ మెథడ్ ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు నేనైతే నా వాటర్ ప్లాంట్స్ కి మొత్తము ఎన్పికే ఫర్టిలైజర్ ఇస్తానండి. ప్లాంట్ చేసేటప్పుడు సాయిల్ మిక్స్ లోనే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ బోన్ మీల్ డిఏపి అనేది ఇనిషియల్ గానే మిక్స్ చేసేస్తాను. మిక్స్ చేసిన తర్వాత ఒక 15-20 డేస్ వరకు అయితే ఎలాంటి కైండ్ ఆఫ్ ఫర్టిలైజేషన్ అనేది ఇంకా యాడ్ ఆన్ చేయనండి. మనకి ఎప్పుడైతే వన్స్ ఇలా బ్లూమింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, బడ్స్ వస్తున్నాయి ప్లాంట్లో అన్నప్పుడు ఆ టైంలో మాత్రమే నేను ఏంటంటే ఎన్పికే అనేది దీనికి యాడ్ చేస్తాను అనమాట. ఎన్పికే కూడా మనం నార్మల్గా ఏంటంటే వాటర్ సాల్యుబుల్ ఎన్పికే ఇవ్వద్దండి. అలా ఇస్తే ఏమవుతుందంటే మనకు ఇమ్మీడియట్గా మనము ఫర్టిలైజర్ ఇవ్వగానే మనకేంటంటే ఇప్పుడు చూడండి, నేను ఈ టబ్ చూపిస్తాను, దీంట్లో మీకు వాటర్ అనేది కనిపిస్తుంది కదా, చూడండి ఇలా చూస్తే మనకు వాటర్ అన్ని గ్రీన్ గా కనిపిస్తున్నాయి. ఇదేంటంటే దీంట్లో నేను మీకు చూపించడం కోసం అని చెప్పేసి వాటర్ సాల్యుబుల్ ఎన్పికే ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు అలా కాకుండా మీరు గ్రాన్యూల్స్ గా దొరికే ఎన్పికేని మనము దీంట్లో
వాడుకోవాలన్నమాట. అదైతే మనకు బెస్ట్గా ఉంటుంది. వాటర్లో సాల్యుబుల్ కానీ ఎన్పీకే ఫర్టిలైజర్ ఇస్తే ఏమవుతుందంటే మనము జనరల్గా వీటికి ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ప్యాకెట్స్ లాగా చేసేసి ఆ ప్యాకెట్ని మనం సాయిల్లో డిప్ చేస్తాం కదండి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు సాయిల్లోనే దాని న్యూట్రియంట్స్ అన్నీ డిజాల్వ్ అయిపోయి వాటర్ అనేది మనకు క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పాట్ చూడండి, వాటర్ అనేది ఎంత క్లియర్గా కనిపిస్తుందో. అండ్ ఇంకొక పాట్ కూడా చూపిస్తాను నేను మీకు. అండ్ ఇవి కూడా చూడండి, మనకి వాటర్ అనేది ఎంత క్లియర్గా ఉందో. ఆ పాట్ కూడా చూడండి, వాటర్ అనేది ఎంత క్లియర్గా కనిపిస్తుందో. సో ఇలా అన్నమాట. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కనుక మనము టెర్రస్ పైన వాటర్ లిలీస్ని చాలా బాగా పెంచుకోవచ్చండి. అండ్ ఇప్పుడు చూడండి, ఈ టబ్లో అఫిడ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి, చూస్తున్నారా? దీంట్లో అఫిడ్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నా చేతి మీద కనిపిస్తున్నాయి కదా మీకు, అఫిడ్స్ ఇలా తిరుగుతున్నాయి. సో ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, దీన్ని ఏమి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మనము జస్ట్ టబ్లో వాటర్ యాడ్ చేసేటప్పుడు ఈ ఫ్లవర్స్ ఇవన్నీ లీవ్స్ అండ్ ఈ కాడలన్నీ ప్రాపర్గా వాష్ చేసేసి టబ్ని ఏంటంటే ఓవర్ఫ్లో చేసేయాలన్నమాట. ఓవర్ఫ్లో చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు అఫిడ్స్ ఉన్నవన్నీ కూడా మనకు కిందికి వెళ్ళిపోతాయి. ఆ ప్రాబ్లం అనేది మనకు సాల్వ్ అయిపోతుంది. అండ్ మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చండి. ఇప్పుడు ట్రాపికల్స్కి అయితే నేను ఫర్టిలైజేషన్ అనేది అవసరం లేదు అని చెప్పాను, కానీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత బ్లూమింగ్ అనేది ఆగిపోయినప్పుడు ఏం చేయాలి అనే డౌట్ వస్తుంది మీకు. ఆ టైంలో మీరు ఏం చేయాలి అని అంటే, మనకి పాట్ అనేది చిన్న సైజు ఉంది కాబట్టి మనకు ఫర్టిలైజేషన్ అవసరం లేదు అని చెప్పాను నేను. బ్లూమింగ్ అనేది ఆగిపోయినప్పుడు మీకు ప్లాంట్ కొంచెం డల్ అయినట్టు కనబడగానే మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే దాన్ని రీపోర్ట్ చేసేసుకోవాలండి. అంటే ప్లాంట్ ని రీపోర్ట్ చేసుకోవాలి. అలా రీపోర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మంచిగా మళ్ళీ మనం కొత్త సాయిల్ యూజ్ చేస్తాం కాబట్టి ఆ సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని ప్లాంట్ కి సరిపోతాయి అండ్ మళ్ళీ బ్లూమింగ్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. మనం ఏంటంటే ప్లాంట్స్ కి కూడా కంటిన్యూస్ గా ఫర్టిలైజేషన్ అనేది ఇవ్వద్దండి. ఎందుకంటే ప్లాంట్ కూడా దానికి ఫర్టిలైజేషన్ కి అడిక్ట్ అయిపోయి ఫర్టిలైజర్ ఇస్తే తప్ప బ్లూమింగ్ రాని స్టేజ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో అలాంటి ప్రాబ్లం రాకుండా మీరేం చేయాలి అని అంటే ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ ప్లాంట్ ఉందండి, ఈ ప్లాంట్ ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ డార్మెన్సీ అయిపోయిన తర్వాత ఇట్స్ బీన్ 2 months తర్వాత నాకు ఒక్క ఫ్లవర్ వచ్చిందనమాట. మీరు ప్లాంట్కి ఏంటంటే కొంచెం టైం ఇచ్చి చూడండి, ఒక 2-3 months టైం ఇచ్చి చూడండి. 2-3 monthsలో కూడా మనకి ఏమి బ్లూమింగ్ అనేది రాలేదు అని అంటే అప్పుడు ఫర్టిలైజేషన్ యాడ్ చేయండి. కానీ ఇనిషియల్గానే ఫర్టిలైజేషన్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ప్లాంట్ అనేది ఒక్కొక్కసారి ఏంటంటే దానికి అడిక్ట్ అయిపోయి ఫర్టిలైజేషన్ ఇస్తే బ్లూమ్ అవ్వదు అనమాట. అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫర్టిలైజేషన్ ఒకవేళ ఎక్కువ అయితే ట్యూబర్ అనేది రాట్ అయిపోయి ప్లాంట్ అనేది పాడైపోతుంది అనమాట. ఈ ప్రాబ్లం కూడా ఉంటుంది మనకి. ఎప్పుడైనా కూడా మీరు ఇలా చిన్న పాట్స్లో పెట్టుకుంటే ఫర్టిలైజేషన్ అనేది నాట్ నీడెడ్ అండి నన్ను అడిగితే. ఎప్పుడైతే కూడా మీరు పాట్ సైజ్ అనేది 10 inches అండ్ 12 inches అంత సైజులో మనకి పాట్ సైజ్ ఉంటుందో ఆ పాట్స్లో మీరు ఫర్టిలైజేషన్ అనేది కంపల్సరీగా ఇవ్వాలండి. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. హోప్ నా వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయి ఉంటుంది అని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయి ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.